అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఎయిమ్స్ మంగళగిరి నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రాజెక్ట్లో వేకెన్సీస్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్టు బయోకెమిస్ట్రీ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్లో వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహించి స్టాఫ్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. టెంపరీ ప్రాజెక్ట్ స్టాఫ్ 11 months అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పెర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ అనేది నేషనల్ లెవెల్ మల్టీ సెంట్రిక్ స్టడీ అసెసింగ్ బ్లడ్లీ లెవెల్స్ ఇన్ చిల్డ్రన్ అట్ గుంటూరు డిస్టిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ అండ్ కోటర్మినేషన్ విత్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ ఉన్నంతకాలం అయితే మన జాబ్స్ అనేవి ఉంటాయండి. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 దీనికి ఒక వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాలు అనేది మించకూడదు. దీనికి 3 years గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటుంది కదా, ఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎల్టీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అండి ఎంఎల్టీ అంటే. 28,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా హెచ్ఆర్ఏ కూడా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 దీనికి 2 వేకెన్సీస్ అండి. 40 సంవత్సరాలు మించకూడదు. దీనికి 10th పాస్ అయ్యి డిఎంఎల్టీ కోర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దాంతోపాటుగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది కూడా డయాగ్నోస్టిక్ లేదా రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక 3 years బీఎస్సీ ఎంఎల్టీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. 3 years గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంఎల్టీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి 18,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరిగిందండి. ప్రాజెక్ట్ నర్సు 3 దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. 40 సంవత్సరాలు అనేది మించకూడదు. దీనికి జిఎన్ఎం విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ అది లేకపోతే కనుక బీఎస్సీ నర్సింగ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 28,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. దీనికి మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్కి ఈ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ నర్స్కి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ సాఫ్ట్ కాపీస్ అనేది మీరు మెయిల్ చేయాలి. అలాగే హార్డ్ కాపీస్ అనేది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాలి. సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా వాళ్ళకి ఒకే ఒక పీడిఎఫ్లో వాళ్ళకైతే మెయిల్ పెట్టాలండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి ఈ అప్లికేషన్తో పాటుగా అంటే కరికులం విటే అండి. అప్లికేషన్ ఫామ్ అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, పర్సనల్ డీటెయిల్స్, వాటితో పాటుగా మీ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఏవైనా కానీ మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకే ఒక పీడిఎఫ్లో పెట్టేయాలండి. అవన్నీ కూడా మీరు extramural@gmail.com ఇది ప్రాజెక్ట్ నేమ్ అండి. extramural అనేది @gmail.com దీనికి మీరు మెయిల్ అయితే మెయిల్ చేయాలి. అది కూడా March 12 లోపు అయితే మీరు మెయిల్ చేయాలండి. మీకు ఇంటర్వ్యూ అనేది తర్వాత రోజే ఉంటుంది, 13/3/2026. వెన్యూ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎయిమ్స్ మంగళగిరిలో మీకు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు ఏవైతే సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కూడా సబ్మిట్ చేయాలి. ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. మీరు మీ యొక్క జిరాక్స్ కాపీలు కూడా మీ యొక్క ఓన్ సైన్, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది చేయాలండి ప్రతి జిరాక్స్ కాపీ మీద. మీరు 13వ తారీఖు ఉదయం 8 గంటలకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అదే రోజున 13వ తారీఖున ఇంటర్వ్యూ. అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటే కనుక మీరు ఈ ఎయిమ్స్ మంగళగిరి వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, www.aimsmangalagiri.edu.in. ఈ వెబ్సైట్లోనే మనకి అన్ని డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇది ఏమైనా పోస్ట్ పోన్ అయినా క్యాన్సిల్ అయినా ఏమైనా కానీ మనకి ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలండి. మీరు ఆన్లైన్లో మీరు మెయిల్ పెట్టేటప్పుడు కూడా ఇది ఫిల్ చేయాలి. అలాగే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు కూడా మీరు ఫిల్ చేయాలండి. ఇక్కడ ఒక ఫోటో అంటించి మీరు క్రాస్కి అయితే సైన్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు రాయాలి. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ సైన్ పెట్టాలండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి మీరు వాళ్ళకి మెయిల్ పెట్టాలండి. మెయిల్ పెట్టేటప్పుడు అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ అయితే చేయాలి. అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు జిరాక్స్లు, ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.